క్రీస్తునందు ప్రియా సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని దయ వలన మీరందరూ బాగున్నారని, మీ కుటుంబ సభ్యులంతా క్షేమముగా ఉన్నారని నేను విశ్వసిస్తూ దేవునికి అనుదినము మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీలో అనేక మంది ఈ వర్తమానాలు విన్న తర్వాత, అయా దేవుని వాక్యము చేత మేము తాకబడుచు ఉన్నాం, మా కుటుంబాలకు అవసరమైనటువంటి వాక్యమును దేవుడు మా కుటుంబాలలో మీ ద్వారా బోధిస్తూ ఉన్నాడు, మేమెంతో శ్రద్ధగా వింటున్నాము అని మీరు తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందును బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరలా మనం ఈ విధముగా కుటుంబ సభ్యులందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానించటానికి దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైన తన కృపను బట్టి మనమందరము దేవుని స్తుతించాలి. ఈ కార్యక్రమము ప్రభు రాకడ పర్యంతము వరకు కొనసాగుబడినట్లుగా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ప్రార్థన చేయండి. దేవుని సేవకునిగా నేను మిమ్ములను ఆశించున్నది ఏమిటి అంటే, మీరు నా కొరకు దేవుని సేవ కొరకు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా మీరు ప్రార్థన చేస్తారు కదా, దేవుడు తప్పక ప్రార్థన వినేటువంటి వాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దిన వాక్యమును ప్రార్థనతో ప్రారంభించుకొనుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి మీరు నాతో ఏకీభవించండి, మీ పనులను కొంచెం కట్టి పెట్టండి. ఎందుకంటే దేవుడు మీ కుటుంబాన్ని ఎంతో ప్రేమించి ఈ ఛానల్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇచ్చి కొంచెం సమయంలో మీ పనులను ప్రక్కన పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. క్రింద భూమిని పైన ఆకాశమును సర్వమును సృష్టించినటువంటి మా సృష్టికర్తవైనటువంటి ప్రభువా, మీ అతి పరిశుద్ధమైనటువంటి నామమును గురించి స్తుతించుటకు, గణపరచుటకు మా జీవితములో మరో గొప్ప అవకాశమును మీరిచ్చినందులకై నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ముఖ్యముగా ఈ కుటుంబ సభ్యులతో పాటు ప్రభువా, వీరింటిలోనికి ప్రవేశించి నీ వాక్యమును ధ్యానించుకొనుటకు ప్రభా, కుటుంబములకు అవసరమైనటువంటి నీ జీవము కలిగినటువంటి మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ మాటలు వినగలిగేటువంటి చెవిని మీరు దయచేయండి. నీ మాటలలో ఎంతో జ్ఞానమున్నది, నీ మాటలలో ఎంతో తెలివి ఉన్నది, నీ మాటలలో ఎంతో భయమున్నది ప్రభువా. మీ మాటల ద్వారా మా వ్యక్తిగత జీవితాలను, మా కుటుంబ జీవితాలను కట్టుకోవటానికి మీరు సహాయం చేసి మీరు నేర్పించమని మా ప్రియ యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చెప్పేటప్పుడు చాలామంది ప్రజలు దేవుని వాక్యమును వింటున్నాము అని చెప్తున్నారు. కేవలము దేవుని వాక్యము వినుట మాత్రమే కాదు, విన్నటువంటి వాక్యమును అనుసరించి అలా జీవించుచు దేవునిని సంతోషపెట్టేవారు కావాలి. అప్పుడు నీ కుటుంబానికి క్షేమము, నీ బిడ్డలకు శుభము కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఏ కుటుంబము నశించిపోట దేవునికి ఇష్టం లేక ఈ దినాలలో దేవుడు వివిధ రకాలుగా మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు
తన వాక్యము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. రెండవదిగా కలల ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. మూడవదిగా దర్శనాల ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. నాలుగవదిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు. ఐదవదిగా దేవుడు తన్ను తానే తన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఏ అనుభవంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుని యొక్క స్వరము వినేటువంటి అనుభవంలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలను మనము చూచినట్లయితే, సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన భూమి మీద ఉన్నటువంటి నరులను చూచేటువంటి వాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆదికాండము 12వ అధ్యాయములు చూస్తే అబ్రాము పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది. అబ్రాహాము పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పము ఉన్నది. ఎందుకంటే తన చిత్తానుసారముగా ఆయన అబ్రహామును నడిపించి అబ్రహామునకు స్వాస్థ్యమును ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి అబ్రహామును చూచినాడు దేవుడు. చూచి అబ్రహాముతో అంటున్నాడు 12వ అధ్యాయము 1వ వచనము నుండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా అనగా సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువును ఊదినటువంటి దేవుడు యెహోవా. ఆ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితో? అబ్రాముతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రాము నూతనమైనటువంటి అనుభవంలోనికి వచ్చాడు. ఇంతకుముందు కళ్ళతో చూచేటువంటి వాడు ఇప్పుడు దేవుని యొక్క స్వరమును వింటూ ఉన్నాడు. అబ్రాము కల్దీల దేశంలో ఊరనేటువంటి పట్టణంలో నివసించేటువంటి వాడు. తన తండ్రి తెరాహు నిజదేవుణ్ణి ఎరగనటువంటి వాడు. ఎందుకు అంటే ఊరనేటువంటి పట్టణము అన్యుల దేశం, అది అన్యజనుల ఆచారములతో నింపబడినటువంటి దేశము. ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజలు ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడును చంద్రుడును నక్షత్రములను వాటిని ఆరాధించేటువంటి వారు. అంత మాత్రమే కాదు, వారు పలు విగ్రహాలను చేసుకొని వాటిని మ్రొక్కుతూ వాటిని పూజించుచు వాటిని ఆరాధించేటువంటి వారు. అటువంటి ఆచార భక్తిలో తెరాహు తన కుటుంబాన్ని కూడా, అనగా తన బిడ్డలను కూడా అలాగే పెంచాడు. తెరాహు యొక్క జ్యేష్ఠ కుమారుడు అబ్రహాము కూడా ఇటువంటి భక్తిలోనే పెరిగాడు. యెహోషువ గ్రంథములో చూస్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, అబ్రహాము విగ్రహారాధికుడు, అబ్రహాము సృష్టిని పూజించేటువంటి వాడు అని సృష్టికర్త అయినటువంటి దేవుడే చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు అబ్రహామును గురించి దేవుడు అలా చెప్పాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అబ్రహామును తన సంకల్పములో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో అబ్రహాము కుటుంబము నశించిపోవట దేవునికి ఇష్టం లేక అబ్రాముతో
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడూ దేవుని స్వరము విననటువంటి వాడు, ఎన్నడూ దేవుని యొక్క మృదు మధురమైనటువంటి మాటను విననటువంటి వాడు క్రొత్త అనుభవంలోనికి వచ్చాడు. అబ్రామ్, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు చూపించేటువంటి వాడు, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గమును చూపించేటువంటి వాడు, సమస్యలలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నిన్ను వాటి నివారణోపాయమును తెలియచేసేటువంటి వాడు మన దేవుడు. నువ్వు సమస్యల్లో చనిపోవట దేవునికి ఇష్టం లేదు. నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు ఆరాధించుట దేవునికి ఇష్టం లేదు. దేవుడు మాట్లాడేటువంటి వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరము వినేటువంటి భాగ్యము అబ్రాముకు వచ్చింది. నువ్వు లేచి దేవుని ప్రేమ ఎంత గొప్పది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడైనా దేవుని స్వరము వినాలనేటువంటి ఆశ ఉన్నదా? అబ్రాముతో మాట్లాడుతూ నేను చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాము దేవుని స్వరము వినిన వెంటనే అద్దిరిపోయి ఉంటాడు. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? నా తండ్రి చనిపోయాడే, నా తండ్రి చనిపోయాడే, ఎవరు నాతో మాట్లాడుతున్నాడు అని అబ్రాము గ్రహించినటువంటి వాడై ఆలోచించుట ప్రారంభించాడు. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నాకంటూ కుటుంబం ఇచ్చినటువంటి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని గ్రహించి, ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహాము నేరుగా దేవుని మాటకు విధేయత చూపిన వాడై, లోబడినటువంటి వాడై తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళడా? ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి సారాయి దగ్గరకు వెళ్ళి ఈ విషయము చెప్పడా? ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రాము తన ఇంటికి వెళ్ళి తన భాగస్వామి అయినటువంటి సారాయి దగ్గరికి వెళ్ళి శారాకు చెప్తున్నాడు. చెప్పడా? చెప్తారు. దేవుని స్వరము విన్నటువంటి పురుషుడు, దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి భర్త, దేవుడు నీకేమి చెప్పాడో, దేవుడు నీకేమి వాగ్దానం ఇచ్చాడో, దేవుడు నీకేమి చూపించాడో భార్యకు చెప్పవలసినటువంటి బాధ్యత భర్త మీద ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, కుటుంబంలో భర్తకు ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే తన భార్యను గుర్తించి, తన భార్యకు విలువిచ్చి, తన భార్యను గౌరవించి దేవుడు చెప్పినటువంటి మాటను తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. అబ్రహాము ఎంత చక్కగా తన భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భార్యకి చెప్పాడు. ఏమని చెప్పుంటాడు? దేవుడు నాతో మాట్లాడినాడు. నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశము యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు ప్రదేశమునకు వెళ్ళమని దేవుడు చెప్పాడు శారాయి అని చెప్పడా? ప్రియా దేవుని బిడ్డలారా, అలాగూ చెప్పినప్పుడు శారా ఎంత మెచ్చుకొని ఉంటుంది. అయ్యో, నా భర్తలో క్రొత్త మార్పు కనబడుతూ ఉన్నది, నా భర్త ప్రవర్తనలో క్రొత్త మార్పు కనబడుతున్నది, నా భర్తతో దేవుడు మాట్లాడాడట. ఎంత అనుభవము! ప్రియా దేవుని బిడ్డలారా, భర్తవైనటువంటి నీవు దేవుడు నిన్ను దర్శించిన విధానము నీ భార్యకు చెప్పాలి. దేవుడు నిన్ను ప్రేమించి చూపించినటువంటి దానిని నీ భార్యకు చెప్పాలి. అప్పుడు నీ భార్య నిన్ను గ్రహిస్తుంది, నీలో మార్పును గ్రహిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబములో భర్త యొక్క బాధ్యత దేవుడు చెప్పినటువంటి దానిని, దేవుడు చూపించినటువంటి దానిని భార్యకు తెలియచేయాలి. అనగా ఆమెతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు అనొచ్చు, నా భార్య అంత భక్తి కలిగినటువంటిది కాదండి, నా భార్య ప్రార్థనా పరురాలు కాదండి, నా భార్య నా మాట వినదండి, నా భార్య నన్ను ఎగతాళి చేస్తుందని నువ్వు అనొచ్చు. కానీ నీ భార్యను ఆత్మీయతలోనికి నడిపించవలసిన బాధ్యత నీదే. నీ భార్యను రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత నీదే. దేవుని యొక్క మార్గంలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత నీదే. ఓ పురుషుడా,
నీ భార్య రక్షించబడునో లేదో నీకేమి తెలియను. దేవుని యొక్క మాటను అబ్రహాము తన భార్యకు చెప్పాడు. దేవుని మాట అని వినగానే శారా హృదయంలో కదలిక ప్రారంభించినది. శారా తన మనసులో గ్రహించుకొనుట ప్రారంభించినది. తన భర్తలో మార్పును చూచినది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యమును వింటున్నావు, దేవుని యొక్క స్వరమును వింటున్నావు, నీ ఇంటిలో ప్రార్థన జరుపుకుంటున్నావు, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళుతున్నావు, ఎక్కడ కూటములంటే అక్కడికి వెళుతున్నావు, కానీ నీ మాటలలో మార్పు కనబడాలి. చూడండి, నీ మాటలలో మార్పు కనబడాలి. ఆదాము జీవితంలో మార్పు కనబడినది ప్రేమ. అలాగే అబ్రహాము యొక్క జీవితంలో మార్పు కనబడుతున్నది. ఏమిటి ఆ మార్పు అంటే, అన్యజనుల పట్టణములను వదిలిపెట్టాలి అనే మాటలు దేవుడు చెప్పాడమ్మా. విగ్రహారాధనలో నుండి మనము బయటికి రావాలని దేవుడు చెప్పాడు. వర్తక వ్యాపార కేంద్రమైనటువంటి ఊరనేటువంటి పట్టణమును వదిలి ఆ దేవుడు చూపించుచున్నటువంటి ప్రదేశమునకు వెళ్ళాలని దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే, ఈ వర్తక వ్యాపారములు జరిగేటువంటి స్థలములో అబద్ధములు, మోసాలు, జగడాలు, అపవిత్రత, అనేకమైనటువంటి నీచ కార్యములు, పాపిష్టి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని స్వరము వినుచున్నటువంటి అబ్రాము, దేవుని వాక్యమును వినుచున్న, దేవుని మాటను వినుచున్నటువంటి అబ్రాము వీటిని విడిచిపెట్టి వెళ్ళాలి అని దేవుడు చెప్పినట్లు తన భార్యతో చెప్పాడు. భార్యతో కలిసి తీర్మానాలు తీసుకుంటున్నాడు. భార్యను ఆత్మీయతలోనికి నడిపిస్తున్నాడు. భార్య దేవుని స్వరము వినేటట్లుగా నేర్పిస్తున్నాడు. భార్యను సిద్ధము చేస్తున్నాడు దేవుని యొక్క మార్గములో నడిపించటానికి. ప్రియా దేవుని బిడ్డలారా, నీ భార్యతో కలిసి నువ్వెన్నడైనా దేవుని గూర్చిన మాటలు చెప్పావా? దేవుడిచ్చిన వాగ్దానాలను గురించి నువ్వు డిస్కషన్ చేసావా? దేవుడు నీకు చూపించిన దర్శనాలు, కలలను గురించి ఎన్నడైనా ఆమెతో ముచ్చటించావా? అలాగూ ముచ్చటించకపోతే అది పాపము. దేవుని మాటలు హృదయాలను మారుస్తాయి. దేవుని యొక్క ఆ స్వరము హృదయాలను కదిలిస్తుంది. కాబట్టి అబ్రహాము తను ప్రేమించినటువంటి భార్య అయిన శారాయితో కలిసి కొన్ని నిర్ణయాలు చేసుకొనుట మనం చూస్తూ ఉన్నాం. బిడ్డల విషయములో, ప్రియమైనటువంటి వాళ్ళారా, బిడ్డల చదువుల విషయములో, వారి ఉద్యోగ విషయములో, వారి వివాహ విషయములో, వారి ప్రయాణాల విషయాలలో ఎన్నడైనా రక్షింపబడినటువంటి నీవు నీ భార్యతో కూర్చొని సంభాషించావా? భార్యవైనటువంటి నీవు నీ భర్తతో కూర్చొని ఎన్నడైనా సంభాషించగలిగావా? బిడ్డల విషయంలో కొన్ని తీర్మానాలు తీసుకొనగలిగినావా? ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాం అయితే దేవుని స్వరము విన్నటువంటి వ్యక్తిగా తన భార్య దగ్గరకు వచ్చి ఇద్దరు తీర్మానాలు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుని మాటలు శారా విన్నదో, శారా వెళ్ళటానికి తీర్మానించుకున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. దేవుని స్వరమునకు అబ్రహాము విధేయుడైనాడు. కాబట్టి ఆటోమేటిక్గా అబ్రహాముకు శారా లోబడుతుంది. ప్రియా పురుషుడా, నీ భార్య నీకు లోబడాలి అంటే భర్తవైనటువంటి నీవు దేవునికి లోబడు. అప్పుడు నీ భార్య నీకు లోబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి ఆధ్యాత్మిక సూత్రాలు. చాలామంది స్త్రీలు భర్త వచ్చి ఆమె దగ్గర కూర్చొని, అమ్మా దేవుడు నన్ను సేవ చేయమని పిలుస్తున్నాడు, దేవుడు పలానా ప్రదేశమును చూపిస్తున్నాడు, కాబట్టి ఆ స్థలానికి వెళ్ళాలి అని చెబితే వినేటువంటి వారు ఉన్నారా? దేవుడు నీకే సేవ చేయమని చెప్పాడయ్యా, దేవుడు నాతో చెప్పలేదు, నేను రాను, నాకు ఇది అవసరం లేదు, నువ్వు అక్కడివే వెళ్ళు, నువ్వే సేవ చేసుకో, నువ్వే ప్రార్థన చేసుకో, ఎటు పోతావో నాకు తెలియదు, నీకే దేవుడు చెప్పాడు, నువ్వే చేసుకో అనేటువంటి స్త్రీలు ఈ దినాలలో లేరా? అటువంటి భార్యలు లేరా? ప్రియా దేవుని కుమార్తెగా, ప్రియా దేవుని బిడ్డ, నువ్వు అటువంటి మాటలను మాట్లాడకూడదు.
నీ భర్త దేవుని సేవలో ముందుకు వెళుతున్నప్పుడు భార్యవైనటువంటి నీవు ఆయనను బలపరచాలి, ఆయనను ప్రోత్సహించాలి, ఆయనను వెన్ను తట్టాలి. కాబట్టి అబ్రాహాము శారా ఇద్దరు వెళ్ళటానికి తీర్మానించుకున్నారు. ఎవరి మాటతో? దేవుని యొక్క మాటతో వెళ్ళటానికి, దేవుడు చూపించుచున్న ప్రదేశానికి వెళ్ళటానికి భార్య భర్తలు ఇద్దరు ఐక్యతతో, సమాధానముతో, సంతోషముతో నడక ప్రారంభించుట. వెళ్ళేటప్పుడు మనం ఆలోచన చేస్తే ఎవరు ముందు నడుస్తారు? చూడండి, బజారులో మనం చూస్తూ ఉంటాం, షాపింగ్లో మనం చూస్తూ ఉంటాం. భర్త ముందు పోతూ ఉంటే భార్య వెనకొస్తూ ఉంటుంది కదా. అలాగే కొన్ని సందర్భాలలో భార్య ముందు పోతూ ఉంటే భర్త వెనుక వస్తూ ఉంటాడు. దాని అర్థం ఏమిటి? వీరిద్దరిలో ఐక్యత లేదు, ఇద్దరిలో సమాధానం లేదు, ఇద్దరిలో ఏకాభిప్రాయం లేదు, ఇద్దరిలో ఒకే లక్ష్యము లేదు అని స్పష్టముగా తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి మనము భార్య భర్తలుగా ఎలా వెళ్ళాలి? ప్రక్క నుండి ఎముకను తీశాడు కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కలిసి సరి సమాన స్థాయిలో వెలుట ప్రారంభించాలి. ప్రక్కనే వెలుట ప్రారంభించారు. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని స్వరమునకు లోబడిన వాడు కాబట్టి భార్యతో ముందుగానే చెప్పుకున్నాడు. భర్తగా నీవు చెప్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు వెళుతున్నావో, ఎప్పుడు వస్తావో నీ భార్యకు అలా చెప్పి వెళితే నీ భార్య నీ కొరకు ప్రార్థన చేస్తుంది. భార్య యొక్క ప్రార్థన భర్తకు కాపుదల, భార్య యొక్క ప్రార్థన భర్తకు సహాయం చేస్తుంది. ఏ దుష్టుడి చేతిలో పడకుండా, ఎటువంటి ప్రమాదములు జరగకుండా, ఎటువంటి మరణపాయాలు కలగకుండా దేవుడు మార్గమును సరళము చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి అలవాటును నువ్వు చేసుకోవాలి. దేవుని వాక్యమును వింటున్నటువంటి నీవు భర్తగా, భార్యగా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఎందుకు వెళుతున్నావో, ఎవరితో వెళుతున్నావో ఈ విషయాలను భార్య భర్తలు చెప్పుకొని ప్రయాణించాలి. ఎందుకో తెలుసా? ఒకరి కొరకొకరు ప్రార్థన చేయటానికి. ఇంటిలో ఉన్నటువంటి వారందరూ మంచి మార్గములో నడవాలి అంటే అందుకు మంచి మాదిరి కలిగినటువంటి తండ్రిగా పిల్లలకు, భర్తగా భార్యకు నీ ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు నీ కుటుంబము దేవుని మార్గములో, దేవుని భయములో ఎదుగుతుంది. కాబట్టి అబ్రహాము ఏం చేశాడు అంటే దేవుని స్వరము విన్న తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్యజనుల పట్టణాన్ని విడిచిపెట్టాడు, అన్యజనుల ఆచారాన్ని విడిచిపెట్టాడు, విగ్రహారాధన విడిచిపెట్టాడు, మోసము, అబద్ధములు, జగడాలు జరిగేటువంటి స్థలాలను విడిచిపెట్టి దేవుడు చూపించుచున్న ప్రదేశానికి తన భార్యతో వెళ్ళటానికి సిద్ధమైనాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్యం వింటున్నావు, నీ జీవితంలో ఏమైనా మార్పు కనబడుతుందా? నీ మాటలలో ఏమైనా మార్పు కనబడుతుందా? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, మన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో చూస్తే దేవుని వాక్యమును వినుచున్నటువంటి మనము ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 4వ వచనము, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ప్రియా దేవుని బిడ్డలారా, భార్య దగ్గర కూర్చుని మాట్లాడుచున్నటువంటి నీవు దేవుని వాక్యమును వింటున్నావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నావు. నీ మాటలలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు కనబడాలి. చూడండి, ప్రార్థన చేసేటువంటి నీవు బూతులాడకూడదు. బూతులు విడిచిపెట్టావా? పోకిరి మాటలు విడిచిపెట్టావా? సరసోక్తులను విడిచిపెట్టావా? ఇవి మనకు తగవు. ఎందుకంటే దేవుని వాక్యమును వినేటువంటి మనము ప్రార్థన చేస్తావు, సినిమాలు చూస్తూ ఉంటావు, ప్రార్థనకి వెళుతూ ఉంటావు, సీరియల్స్ చూస్తూ ఉంటావు, ప్రార్థనకి వెళుతూ ఉంటావు, ఇతరులతో తగాదలాడుతూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, దేవుని వాక్యమును వింటూ ఉంటావు, ఇతరుల మీద కొండాలు చెబుతూ ఉంటావు. ఇవి మనకు తగవు.
దేవుని యొక్క వాక్యమును వింటూ కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకు జవాబు రాదు. అందుకే ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ఏకీభవించండి. కళ్ళు మూసుకోనండి. మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఇంటిలోనికి నాకంటూ ఒక గొప్ప అవకాశం ఇచ్చావు ప్రభువా. అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవా, ఈ ఇంటిలోని వాక్యము ద్వారా మీరు మాట్లాడినారు ప్రభువా. నీకు వందనాలు. నీవు చూపించుచున్నటువంటి దేశమునకు మేము వెళ్ళాలి, నీవు చూపించుచున్నటువంటి మార్గములో మేము నడవాలి, నీవు చెప్పినట్లుగా మా జీవితాలను మేము దిద్దుకోవాలి అని ఆశించి ప్రభువా నీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నావు. అబ్రహామును మార్చినటువంటి దేవుడవు నాయనా, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడవు. ఈ సమయంలో ఈ ఇంటిలో ఉన్నటువంటి ఈ భర్తతో మీరు మాట్లాడండి ప్రభువా. పాప నీచ కార్యములలో ఉన్నటువంటి నైనా భర్తను మీరు లేవనెత్తండి ప్రభువా. లోతైనటువంటి అనుభవంలోనికి మీరు నడిపించండి ప్రభువా. తనకిచ్చినటువంటి భార్య విషయములో మంచి ప్రవర్తన కలిగి ఒకరినొకరు దయా ప్రేమను కలిగి జీవించుటకు సహాయం చేయండి. అలాగే ప్రభా ఇంటిలో ఉన్నటువంటి భార్యను మీరు చూడండి ప్రభా. నీ సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆశను దయచేయండి, నీ స్వరము వినాలనేటువంటి ఆశను దయచేయండి ప్రభా. కుటుంబము పట్ల వాగ్దానాలు పొందాలి అనేటువంటి ఆశను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు మాట్లాడేటువంటి దేవుడవు నాయనా, నువ్వు స్వస్థపరిచేటువంటి దేవుడవు నాయనా, పాపములు ఒప్పుకుంటే క్షమించేటువంటి దేవుడవు నాయనా. అబ్రహామును క్షమించి వాటిని విడిచిపెట్టమని చెప్పినటువంటి దేవుడవు. వాటిని విడిచిపెట్టి నేను చూపించుచున్న దేశమునకు వెళ్ళుము అంటే అబ్రహాము నీ మాటకు లోబడి అన్యజనుల ఆచారాలను విడిచిపెట్టాడు, బంధువుల ఆచార పద్ధతులు విడిచిపెట్టాడు, విగ్రహారాధన విడిచిపెట్టాడు ప్రభా. నువ్వు చూపించుచున్న దేశమునకు వెళ్ళటానికి తన భార్యతో ఐక్యత కలిగి నీ బిడ్డ ముందుకు నడుచుటకు సహాయం చేశావు. అలాగే ఈ కుటుంబంలో కూడా ఒకరినొకరు నేను అర్థము చేసుకొనటానికి, ఒకరినొకరు వాక్యానుసారముగా దిద్దుకొనటానికి, ఒకరినొకరు బలపరుచుకొనటానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకొనటానికి ఈ కుటుంబంలో నీ వాక్కును పంపించారు. నీ ఆత్మచేత నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలము చేత నింపి వీరి కుటుంబ మార్గమును మీరు సరళము చేయండి. అబ్రహామును నైనా పంపించి అబ్రహామును దీవించినటువంటి దేవుడు. అలాగే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని నీ నామమున గద్దిస్తున్నాను. ప్రతి రోగమున నజరేయుడైన యేసు నామమున వెడలిపోమని గద్దించి వేయుచున్నాను ప్రభా. ఇంటిలో ఉన్నటువంటి చీకటి శక్తులను, భార్య భర్తలకు ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. భార్య భర్తలు అబ్రాము శారా వలె ఒకే లక్ష్యముతో ఒకే మార్గములో నడిచేటువంటి కృపను ఈ బిడ్డలకు మీరు దయచేసి వారి కుటుంబం అనేటువంటి బలిపీఠమును కట్టుకోవటానికి మీ ఆత్మీయ సహాయమును మీరు దయచేయమని మా ప్రియ యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మనము ఇదే సమయంలో ఇదే ఛానల్లో మనము తప్పక కలుసుకుంటాం. అప్పటి వరకు దేవుడు మీతోనూ మీ కుటుంబముతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి మీ కుటుంబములను క్షేమకరముగా ఆయన మార్గములో నడిపించునుగాక. ఆమేన్. చిరునామా ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరము, పిచ్చిరెడ్డి తోట, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుటకు ప్రేయర్ ఫోర్స్ కలదు. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా సెల్ నంబర్ 961-861-6640. ఒక సెల్ నంబర్ 801-9988-001.